జై శ్రీ గురుదేవదత్త. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. శ్రీ గురుచరిత్ర ఇంతవరకు కూడా 15 అధ్యాయాలు చెప్పుకున్నాము. ఈరోజు 16వ అధ్యాయం వృత్తాంతం తెలుసుకుందాము. దానికంటే ముందుగా అందరికీ కూడా చిన్న మనవి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ కానీ కామెంట్ కానీ చేయటం లేదు. కాబట్టి అందరూ వీడియో చూసే అందరూ కూడా దీన్ని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే కింద శ్రీ గురుదేవదత్త లేదా శ్రీ దత్తాయ గురవే నమః అని కానీ లేదా శ్రీదత్త శరణం మమ అని కానీ ఒక కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక శ్రీ గురుచరిత్ర 16వ అధ్యాయము కథా ప్రారంభం చేసుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం జాతశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాలాం కుండే చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగర. కాశీకోల్హామాహురే సహ్యకేషు స్నాత్వా జప్త్వా ప్రాశ్యతే చాన్వయన్యః. దత్తాత్రేయస్మరణాత్ స్మర్తృగామి త్యాగి భోగే దివ్యయోగి దయాళుః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నామధారకుడి ప్రశ్నకు సమాధానంగా యోగి పొంగవుల వారు తీర్థయాత్రల గురించి అలాగే పుణ్యతీర్థాల గురించి కూడా చెప్పారు. ఆ తర్వాత యోగి పొంగవుడు నామధారకుడిని ఈ విధంగా అడిగారట. మహర్షి, ఆనాడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన శిష్యులు ఎవరు? ఆ తరువాత ఏం జరిగింది అని అడిగారట. దానికి యోగి పొంగవుల వారు ఇలా సమాధానం ఇస్తున్నారు. నాయనా నామధారక, నీలా గురుచరిత్ర వినాలని, నీలా ఇంత శ్రద్ధాభక్తులతో ఉన్న వారిని ఇంతవరకు చూడలేదు. నేను నీకు కథ చెబుతున్నప్పుడల్లా శ్రీగురుడే నాలో ప్రవేశించి తన కథను తానే చెప్పుకుంటున్నట్లుగా నాకు అనిపిస్తోంది. నా జీవితము ధన్యమయ్యింది. నిజంగానే నీకు తెలియకుండానే నీవు నాకు ఎంతో ఉపకారం చేశావు. నా మనస్సుకు నందనవన విహారం చేస్తున్నట్లుగా ఉంది. నీవు ఇంకా శ్రీ గురుని కృపను సంపాదించగలిగావు. నీ పూర్వపుణ్యము చాలా మంచిది. ఎందుకు అంటే పూర్వపుణ్యం లేకపోతే మనం ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలని కానీ లేదా ఒక దైవ కార్యం కానీ చేయాలి అంటే మనకి ఎంతో కొంత పూర్వజన పుణ్యం ఉంటేనే అవి చేయగలుగుతాము. అందుకని ఇక్కడ యోగి పొంగవుడు నామధారకుడికి ఈ విషయాన్ని చెప్పారు. నీ పూర్వజన్మ పుణ్యము చాలా మంచిది అని. అలాగే శ్రీగురుని అనుగ్రహం వల్ల లోకశ్రేష్ఠుడు అవుతావు. నీ వంశమంతా కూడా పుత్ర పౌత్ర ధనధాన్యాలతో సుఖ సంతోషాలతోనూ విలసిల్లుతుంది. శ్రీగురుని చరిత్ర చెబుతాను, శ్రద్ధగా వినువంటూ యోగి పొంగవుడు నామధారకునితో మరలా శ్రీ గురుచరిత్ర చెప్పడం ప్రారంభించారు. శ్రీగురువు 1 సంవత్సరం పాటు వైద్యనాథంలోనే రహస్యంగా ఉండిపోయారు. శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళగా నేను మాత్రము శ్రీ గురుపాద సేవావ్రత దీక్షాపరాయణుడిగా శ్రీ గురువు గారితోనే ఉండిపోయాను. అలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి శ్రీగురువు పాదాల మీద వాలి, స్వామి, నేను ఆత్మసిద్ధి కోసం ఎంతో కాలం తపస్సును ఆచరించాను, కానీ నా మనస్సు ప్రశాంతత పొందలేదు. తమ దర్శనం చేయడంతోనే నా మనస్సు శాంతించింది. నాకు ఎంతో ఆనందం కలుగుతోంది. తపస్సు చేసిన నా మనస్సు ప్రశాంతపడకపోవడానికి కారణం ఏమిటో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగారట. దానికి శ్రీగురుడు నవ్వుతూ, ఓ తపశ్శాలి, గురువు లేకుండా నీవు తపస్సు ఎలా చేశావు అని అడిగారుట. అతడు కంటనీరు పెడుతూ, స్వామి, నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించుకున్నాను. ఆయన ఎప్పుడూ నన్ను ఈసడించుకుంటూ తిడుతూ ఉండేవారు. నా చేత అన్ని రకాల సేవలు చేయించుకుంటూ ఉండేవారే కానీ నాకు ఏమీ నేర్పలేదు. నాకు వేదం కానీ శాస్త్రం కానీ చెప్పనే లేదు. ఒకనాడు ఆయన చెప్పిన సేవ నేను చేయలేదు. దానితో నా మీద కోపంతో తీవ్రంగా నిందించారు. వెంటనే నేను ఆయన్ని విడిచి వచ్చేశానని చెప్పారట. ఆ మాటలు విన్న శ్రీగురుడు
ఓ బ్రాహ్మణుడా, నీవు చేసిన పని ఆత్మహత్య కన్నా మహాపాపము. నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు. అసలు నీకు ఇంకా మనసు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? కామధేనువు లాంటి గురువుని వదిలి నీవు ఎక్కడికి వెళితే మాత్రము నీకు జ్ఞానం ఎలా వస్తుంది? గురువు ద్రోహం చేసిన వానికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖశాంతులు ఉండవు. గురువును ఎలా సేవించుకోవాలో తెలిసిన వాడికే సర్వశాస్త్రాలు తెలుస్తాయి. నీలాంటి అజ్ఞానులకు ఎలా తెలుస్తాయి? దేవాలయంలో మల విసర్జన చేసి అది చూసిన వాడిని నిందించాడట నీలాంటి వాడు ఎవడో. అలా ఉంది నీ పని అన్నారు. శ్రీగురువుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు దీనంగా, ఓ మహాపురుష, సర్వజ్ఞులైన తమరే నన్ను కాపాడాలి. తెలివి తక్కువదనంతో గురుద్రోహం చేశాను. మాయామోహంతో ఉన్న నా కన్నులు తెరిపించారు. శ్రీగురుని దివ్యస్వరూపాన్ని తెలుసుకోలేని మూర్ఖుడిని, మీరే నాకు గురుసేవా వ్రతాన్ని తెలియజేయండి అని దీనంగా ప్రాధేయపడ్డాడట ఆ బ్రాహ్మణుడు శ్రీగురువుని. శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోతూ, ఓ బ్రాహ్మణ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా గురువు మిన్న. గురువుని మించిన వాడు ఈ ముల్లోకాలలోనూ లేరు. హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుని గురువుని సేవించాలి. గురుసేవన గురించి ఒక పురాణ కథను చెబుతాను, శ్రద్ధగా వినువని శ్రీ గురువు ఆ బ్రాహ్మణునికి గురువు యొక్క గొప్పతనం తెలిపే ఒక కథను చెబుతున్నారట. అది ద్వాపరయుగంలో ధౌమ్యుడు అనే ఒక మహర్షి ఉన్నారట. ఆయన అమృతయోగ బుద్ధి విశారదుడు. ఆయన దగ్గర 3 శిష్యులు ఉన్నారట. వారి పేర్లు అరుణి, ఉపమన్యువు, బైదుడు. ఈ 3 శిష్యులు ఆయన్ను శ్రద్ధతో సేవించుకుంటున్నారట. అహంకారము, దోషాలు తొలగిపోయి మనస్సు శుద్ధి అవ్వడానికి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉంటారు. ధౌమ్యుడు ఒకనాడు అరుణుడిని పిలిచి, నాయనా, నీవు మన పొలంలోకి వెళ్ళి చెరువు నీళ్లు పొలానికి పెట్టు, లేకపోతే పొలంలో వేసిన వైరుపైరు ఎండిపోతుంది అని చెప్పారట. అప్పుడు అరుణుడు పొలానికి వెళ్ళి చెరువులో ఉన్న నీరు కాలువ ద్వారా పొలానికి మళ్లించారట. కానీ కాలువకు నీటి ఒత్తిడి ఎక్కువయ్యి ఒకచోట గండిపడి నీళ్ళన్నీ బయటకు పోతున్నాయట. గండికి ఎంత కట్టవేసినా కూడా నీరు నిలవడం లేదుట. గురువుగారు కోపగించుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఎలా అయినా సరే గండికి కట్టవేయాలని నిశ్చయించుకుని తానే ఆ గండికి అడ్డంగా పడుకున్నాడట అరుణుడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలంలోకి ప్రవేశించిందిట. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాలేదని తలచి గురువుగారైన ధౌమ్యుడు పొలానికి బయలుదేరారట. పొలం దగ్గరికి వచ్చి చూస్తే పొలం నిండుగా నీరు ఉందిట, కానీ శిష్యుని మాత్రము కనపడడం లేదుట. ఆయన శిష్యుని కోసం గట్టిగా పిలిచారుట. గురువుగారి గొంతు విని అరుణి సమాధానం చెప్పలేక శబ్దం చేశారుట. ఆ శబ్దాన్ని విన్న గురువుగారు అరుణి దగ్గరకు వచ్చి అతన్ని పైకి లేవదీశారట. అతన్ని కౌగిలించుకున్నారట. ఆ వెంటనే అతడు సర్వశాస్త్రవేద పండితుడు అయ్యాడుట. అప్పుడు ధౌమ్యుడు, అరుణి, నీవు ఇంటికి వెళ్ళి చక్కని కన్యను పెళ్ళాడి సంసార ధర్మం పాటించు, నీకు మేలు కలుగుతుంది అని ఆజ్ఞాపించారట. అరుణి గురువుగారైన ధౌమ్యుడికి నమస్కారం చేసి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యారట. ఇక తరువాత కొన్నాళ్లకు ధౌమ్యుడు 2వ శిష్యుడిని పిలిచి, నాయనా, మన పొలంలో వేసిన పంట కాపుకు వచ్చింది. నీవు ప్రతిరోజు కావలి కాచి పైరు కోసి ధాన్యాన్ని ఇంటికి చేర్చు అని ఆదేశించారట. అప్పుడు బైదుడు తనకు కూడా గురుసేవ చేసే అవకాశం దొరికినందుకు ఎంతో ఆనందించి పొలానికి వెళ్ళి పైరును ఎంతో జాగ్రత్తగా కాపు కాసి పంట పక్వానికి వచ్చాక దాన్ని కోయించి తరువాత ధాన్యం నూర్పించి ఒడ్డు రాసుగా పోయించారట. ఈ విషయాన్ని గురువుకు తెలిపారట. ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యాన్ని ఇంటికి చేర్చమని ఆదేశించారట గురువుగారు. ఆ బండికి ఒక పక్క దున్నపోతుని కట్టి 2వ పక్క తాను భుజాన కాచి ధాన్యాన్ని ఇంటికి తీసుకువస్తున్నాడట బైదుడు. ఇంతలో దారిలో ఆ బండికి కట్టిన దున్నపోతు బురదలో కూరుకుపోయిందిట. దున్నపోతును విడిపించి బండిని తాను ఒక్కడే లాగలేక అలసిపోయి స్పృహ తప్పి పడిపోయాడట బైదుడు. ఎంతసేపటికి బైదుడు రాకపోయేసరికి గురువుగారు ధౌమ్యుడే అక్కడికి వచ్చారట. అక్కడేమో బైదుడు పడిపోయి ఉన్నారట. అప్పుడు ఆయన అతని భుజం మీద కాటిని తొలగించి అతన్ని లేవనెత్తి కౌగిలించుకున్నారట. గురువు కరుణ కలిగిన అతనిలో సమస్త విజ్ఞానము, శాస్త్రము మేలుకొందిట. ధౌమ్యుడు అతడిని ఆశీర్వదించి ఇంటికి పంపారుట. అతడు కొద్ది కాలానికే లోకవిఖ్యాతుడయ్యారట. ఇక మిగిలింది ఉపమన్యువు ఒక్కడే. ధౌమ్యుణ్ణి అపార భక్తితో సేవిస్తూ ఉండేవాడట. ఉపమన్యుడికి అతిగా తినడం అలవాటు. తిండి మీద ధ్యాస విద్యార్జనలో ఉండేది కాదుట. ధౌమ్యుడు ఆలోచించి అతన్ని పిలిచి, నాయనా, మన ఆశ్రమంలో గల గోవుల్ని
అడవికి తీసుకువెళ్ళి మేపుకురా అని ఆదేశించారుట. గోవుల్ని తోలుకుని అడవికి వెళ్ళారుట ఉపమన్యువు. కొంతసేపటికి ఆకలికి తాళలేక గోవుల్ని ఆశ్రమానికి తోలుకు వచ్చారుట. గురువుగారైన ధౌమ్యుడిని చూసి సాయంకాలం వరకు కూడా గోవుల్ని మేపుకొని రా అని పంపారుట. గురువుగారి ఆదేశం ప్రకారము మరునాడు గోవుల్ని అడవికి తోలుకు వెళ్ళారుట. బాగా ఆకలి వేసిందిట. అతడు స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని సమీపంలో బ్రాహ్మణుల ఇళ్లలో భిక్ష అడిగి పుష్టిగా తినేవాడుట. అతని శరీరం కూడా బాగా పుష్టి కలిగిందిట. గురువుగారైన ధౌమ్యుడి గమనించి విషయమంతా తెలుసుకున్నారట. అప్పుడు ధౌమ్యుడు, ఉపమన్యు, నేను లేకుండా నీవు భోజనం చేస్తున్నావా? అలా కాకుండా నీవు ప్రతిరోజు తెచ్చిన భిక్ష నాకు ఇచ్చి మరలా అడవికి వెళ్ళి గోవుల్ని మేపుకొని రా అని ఆదేశించారుట. ఇక ఉపమన్యు గురువుగారైన ధౌమ్యుడు చెప్పిన విధంగానే చేసేవారుట. కానీ అతనికి బాగా ఆకలి వేసేది. అందుచేత తాను మొదట అడిగి తెచ్చిన భిక్షను గురువుగారికి సమర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తాను తినేవారుట. అతని శరీరం మంచి పుష్టిగా ఉండసాగిందిట. ఈ విషయం తెలిసిన ధౌమ్యుడు ఉపమన్యువు తెచ్చిన రెండవ భిక్ష కూడా తనకే ఇమ్మన్నారట. అతడు అలాగే చేస్తూ ఆవుల పాలు దూడలు తాగగా మిగిలిన పాలు తాను తాగి ఆకలి తీర్చుకునేవారుట. ఈ విషయం కూడా గురువుగారు తెలుసుకున్నారట. ఓరి, దూడలు తాగగా మిగిలిన పాలు తాగిన వారు మందబుద్ధులు అవుతారు, నీవు పాలు తాగవద్దు అని శాసించారుట. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే ఆకలికి ఆగలేక ఉపమన్యువు జిల్లేడు పాలు ఎంగిలి కాదని తెలిసి ఒక ఆకుతో దొన్నెను చేసుకుని ఆ దొన్నెలో పోసి తాగాలని పాలు పడుతూ ఉండగా అవి చింది అతని కళ్ళల్లో పడ్డాయిట. ఉపమన్యువు రెండు కళ్ళు కనిపించడం లేదుట. అప్పుడు అతను గోలను వెతుక్కుంటూ వెళుతూ ఒక నూతిలో పడిపోయారట. చీకటి పడిపోయిన శిష్యుడు ఇంటికి రాలేదని ధౌమ్యుడు అడవికి వెళ్ళారుట. ధౌమ్యుడు కేక వేశారట. ఉపమన్యువు నూతిలో నుండి బిగ్గరగా పలికారుట. నోటి దగ్గరికి వెళ్ళి శిష్యుడి దుస్థితి చూసి ధౌమ్యుడు అశ్వినీ దేవతలను ప్రార్థించమని చెప్పారుట. వెంటనే ఉపమన్యువు అశ్వినీ దేవతలను ప్రార్థించగానే అతనికి కళ్ళు కనిపించాయిట. ఆ తరువాత ఉపమన్యువు నూతిలో నుండి బయటకు వచ్చారట. బయటకు వచ్చిన తరువాత గురువుగారు శిష్యుని తలపై చేతిని ఉంచి, నాయన, నీ కీర్తి చంద్రికలు 4 దిశలా వ్యాపిస్తాయి. నీ శిష్యులు కూడా నీ అంతటి వారు అవుతారు. నీ శిష్యుల్లో ఉదంకుడు అనేవాడు తన గురుభక్తి వల్ల నాగలోకానికి వెళ్ళి ఆ లోకాన్ని జయించి నీకు నాగకుండలాలు సమర్పిస్తాడు అని అతన్ని ఆశీర్వదించారట. ఇలా శ్రీగురుడు, ధౌమ్యుడు మరియు ఆయన 3 శిష్యులు అయిన అరుణి, ఉపమన్యువు, బైదుడు అనే వాళ్ళ 3 కథలో కూడా ఆ వచ్చిన బ్రాహ్మణుడికి చెప్పారుట. ఈ కథనం అంతా చెప్పి, కాబట్టి గురువు అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు, గురుద్రోహం వల్ల సుఖం కూడా ఉండదు. కాబట్టి నీవు వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించి ఆయన ప్రసన్నం చేసుకో. ఆయన కనుక ప్రసన్నుడైతే నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది అని ఆ బ్రాహ్మణునికి హితబోధ చేశారుట. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు అలాగే చేసి మోక్షాన్ని కూడా పొందారుట. ఇలా ఇంతటితో శ్రీ గురుచరిత్ర 16వ అధ్యాయం సమాప్తము. హరి ఓం తత్సతు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీదత్త శరణం మమ. వచ్చే వారము 17వ అధ్యాయంతో మరలా కలుద్దాము. హరి ఓం తత్సతు.